హాయ్ ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా పొందొచ్చు. కడప నుండి విజయవాడకి వెళ్ళేటువంటి ఏపీఎస్ఆర్టీసీ ఇందిరా ఏసీ సీటర్ బస్సు సర్వీస్ నంబర్ 6057 తో ఈ బస్సు వచ్చేసి కడపలో రాత్రి 10:30 బయలుదేరుతుంది. విజయవాడకు చేరుకునేసరికి ఉదయం 6 గంటలు అవుతుంది. మొత్తం 7:30 జర్నీ పడుతుంది. టికెట్ వచ్చేసి 786 రూపాయలు ఉంది. రిజర్వేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఈ బస్సును అయితే కొత్తగా లాంచ్ చేశారు. మరి ఈ బస్సు ఎలా వెళ్తుందంటే వయా మైదుకూరు, బద్వేలు, దుత్తలూరు, వింజమూరు బైపాస్, కావలి, ఒంగోలు, చిలుకలూరుపేట, గుంటూరు మీదుగా విజయవాడకి అయితే వెళ్తుంది. మైదుకూరుకు చేరుకునేసరికి ఈ బస్సు 11 గంటలు అవుతుంది. బద్వేలుకి చేరుకునేసరికి 11:30 అవుతుంది. దుత్తలూరుకు చేరుకునేసరికి రాత్రి 12:40 అవుతుంది. వింజమూరు బైపాస్ దగ్గర చేరుకునేసరికి 1:10 అవుతుంది. కావలికి చేరుకునేసరికి 2:10 అవుతుంది. ఒంగోలుకు చేరుకునేసరికి 3:20 అవుతుంది. చిలుకలూరుపేటకు చేరుకునేసరికి 4 గంటలు అవుతుంది. గుంటూరుకు చేరుకునేసరికి 5 గంటలు అవుతుంది. మరి కడప నుండి విజయవాడకి అయితే మొత్తం 18 సర్వీసెస్ ఉన్నాయి. ఇందిరా బస్సులు వచ్చేసి 3 ఉన్నాయి. తిరిగి విజయవాడ నుంచి కడపకు వచ్చేసి సర్వీస్ నంబర్ 6058 తో ఈ బస్సు రాత్రి 9 గంటలకు బయలుదేరుతుంది. విజయవాడ నుండి కడపకు చేరుకునేసరికి తెల్లవారుజామున 4 గంటలు అవుతుంది. మరి ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.